నా పేరు లక్ష్మణ్ అండి. నేను మాదాపూర్‌లో ఉంటాను. నేను దీంట్లో పార్ట్ అవుదామని వచ్చాను. నాకు తెలిసి ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ అండి. దీన్ని మనము కేవలం ఎడ్యుకేషన్ కోసమే కాకుండా ఇట్లాంటి రేర్ సమావేశాలు మళ్ళీ మళ్ళీ టైమ్స్ మళ్ళీ దొరకవు. సో దీన్ని ప్రతి దానికి వాడుకోండి. ఇక్కడ మనము ఓన్లీ స్లోగన్స్ లేదా ఇంకేదో పాటలతోటి వి కాంట్ మేక్ పీపుల్‌ని ఇన్స్పైర్ చేయలేము అంత త్వరగా. ఇక్కడ ఉండే 100 మందిని ఇన్స్పైర్ చేయడానికో, ఎంటర్‌టైన్ చేయడానికో మనం ఈ మీటింగ్ పెట్టట్లేదు. ఫర్ మీ దిస్ ఇస్ లైక్ దీన్ని ఒక వందల వేల మంది చూస్తారు. ప్రతి ప్రతి ఒక్క మనిషి ఇంకొక 10 మందిని ఇన్స్పైర్ చేసేలాగా ఇది ఉండాలి. ఇప్పుడు మనకి జస్ట్ నీట్ ఒకటే ఎడ్యుకేషన్ కాదండి. మనకు అసలు గవర్నమెంట్ ఎలా నడుస్తుంది, అసలు దానికి దానికి అసలు ఏంటి పునాది ఏంటిది, ట్యాక్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేర్పించడం ముందు నుంచి స్టార్ట్ చేయండి. ఎడ్యుకేషన్ ఇస్ నాట్ సెలెక్టివ్ పీపుల్కి ఆఫ్టర్ 12th దొరికేది ఎడ్యుకేషన్ కాదండి. చిన్నప్పటి నుంచి ప్రతి దానికి ఫౌండేషన్ ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు నేను ఓన్ అ కంపెనీ, నాకు సొంతంగా ఒక కంపెనీ ఉంది. నాకు 2 నెలల వరకు అసలు ట్యాక్స్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతున్నదని ఇది కూడా తెలియదు. ఈరోజు నేను నా ట్యాక్సెస్ చూస్తుంటే, నాకు వచ్చిన నోటీస్ని చూస్తుంటే నేను షాక్ అవుతున్నాను. నేను ఇంత సంపాదించిన లేదు, నేను ఇంత ట్యాక్స్లో పెట్టాలని. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఖరాబ్ ఉంది. డోంట్ బ్లేమ్ అస్కి మీరు చదువుకోలేదు, మీరు చేయలేదు, లేదా ఇప్పుడు ఆ నీట్లో డబుల్ టైం మళ్ళీ ఎగ్జామ్ పెట్టాము, మళ్ళీ రిజల్ట్ వచ్చింది, వాళ్ళు ప్రతిభావంతులు కాబట్టి వచ్చారు. అందరికీ అన్నిసార్లు ప్రివిలేజ్ దొరకదండి. కొందరికి కొన్నిసార్లే దొరుకుతుంది. దొరికిన వాళ్ళు వేరే స్టేజ్కి వెళ్ళిపోతారు. అందరికీ దొరకవు. అందరి తల్లిదండ్రులు ఒకేలా ఉండరు. అందరికీ ప్రివిలేజ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ ఒక్క ఛాన్సే మాకు చాలా ఎక్కువ. సో దాన్ని యూజ్ చేసుకొని మేము ఒకటో రెండో సార్లు ఇచ్చే ఎగ్జామ్స్ని కూడా మీరు ఇలా ఒక తర్వాత ఒకటి ఏదో లక్కీ డ్రాలా తీసుకుంటూ వెళ్తే అక్కడ మా భవిష్యత్తు ఉండదు. మా భవిష్యత్తు అంటే మా ఒక్కరి భవిష్యత్తు కాదండి. నా తర్వాత నా తల్లి, నా తండ్రి నేనే చూసుకోవాలి. నా భార్య పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి పెళ్లి చేసుకుంటే. ఈ సమాజంలో ఒక చోట ఫెయిల్ అయ్యి ఇంకొక దగ్గరికి వెళ్తే ఎక్కడ మర్యాద లేదు. మేము కష్టపడి చదువుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఒక దాంట్లో దూరినప్పుడు మీరు దాన్ని తీసుకెళ్ళి దాంతో లాటరీ సిస్టమ్ ఆడితే ఇది కరెక్ట్ కాదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటిదంటే టు ద యూత్, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ accountability from the government, because they are not going to give you any kind of accountability. They want mass. ఈ దేశంలో ఎక్కువ మంది చదువులేని వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలా టార్గెట్ చేసినా వాళ్ళు మెజారిటీలోకి వచ్చేస్తారు. దట్స్ నాట్ దేర్ కప్ ఆఫ్ టీ. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా మీరు మారొద్దు. ద యూత్ ఆఫ్ దిస్ కంట్రీ షుడ్ ఆస్క్ వ్యాలిడ్ క్వశ్చన్స్. అడిగే ప్రతి క్వశ్చన్కి ఒక అర్థం ఉండాలి. దానివల్ల 10 మంది ఇన్స్పైర్ అవ్వాలి. అదే ఇంకొక 10 మందిని ఇన్స్పైర్ చేసి సిస్టమ్ న్యూ బిల్డ్ అవ్వాలి. ఎందుకంటే యంగెస్ట్ నేషన్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ ది యంగెస్ట్ నేషన్ ఆఫ్ దిస్ కంట్రీ. మనం ప్రాపర్గా నడిపితే వీ విల్ బీ ది ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ అదర్ కంట్రీస్. ఓకే, సో డోంట్ మిస్యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. మళ్ళీ ఇట్లాంటి ఒక కామన్ ఫ్యాక్టర్ రాదు అందరికీ. సో ప్లీజ్ యూజ్ దిస్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ గెట్ ది ఆన్సర్స్ ప్రాపర్లీ. Ask the proper questions. That should be done. యువతలో ఇలాంటి మార్పుని ఒక యువతగా ఎలా చూస్తారు? ఏం లేదు, సింపుల్ ఇష్యూ అనమాట. ఒక డైలాగ్ ఉండాలి గవర్నమెంట్లో మాట్లాడాలని. స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నారు, అసలు వినట్లేదు, డైలాగ్లో ఎంగేజ్ చేయట్లేదు. అది ప్రొటెస్ట్ మనం రైట్, అది అసలు ప్రొటెస్ట్ కల్చర్ ఉండొద్దు అంటున్నారు. సో ఇష్యూ చాలా సింపుల్ అనమాట. స్టూడెంట్స్కి చాలా స్టేక్ హోల్డర్స్, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టేక్, ఫ్యూచర్ మొత్తం ఉంది వాళ్ళకి. అవన్నీ వదిలేసి అయినా ఇక్కడ ఫైట్ చేస్తున్నారు. అండ్ అడిగేది చాలా సింపుల్, జస్ట్ పొలిటీషియన్స్ వాళ్ళ పని చేయాలి, వాళ్ళ మాట వినాలి. డెమోక్రసీ అంటే మాట వినే అవుతుంది. ఆ బేసిక్స్ కూడా కావట్లేదు ఇక్కడ. సో అందుకే మీరు చూస్తున్నారు, మనం అందరం ఢిల్లీ వెళ్ళడం కాదు, అందుకే ఇక్కడ వచ్చి మనం ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇంతమంది స్టూడెంట్స్ చనిపోతున్నారు, ఎన్నిసార్లు లీడ్ పేపర్ లీక్ అయినా కూడా వాళ్ళు ఒకే డిమాండ్ అడిగారు, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని. ఎందుకు ప్రభుత్వం మాత్రం ఎందుకు ఆలోచించట్లేదు? అది కరెక్టే మీరు అడిగింది. ఆ కల్చర్ ఆఫ్ అకౌంటబిలిటీ ఉండాలి. మన జాబ్స్ మనం చేయకపోతే మన కంపెనీలు మనం తీసేస్తారు. ఒకసారి కూడా ఏం థింక్ చేయరు, నోటీస్ లేదు, ఏం లేదు. పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉంటే అకౌంటబిలిటీ ఉండాలి అంతే. సో పొలిటీషియన్స్ దానికి ఎక్సెప్షన్ ఉండొద్దు. అండ్ ఐ థింక్ స్టూడెంట్స్ అడిగే మాట చాలా ఫెయిర్ అనమాట. రిజైన్ చేయాలి, పేపర్ లీక్ ఒక్కసారి కాలేదు, 2 సార్లు కాలేదు. అంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా ఆ సేమ్ పర్సన్ మళ్ళీ పవర్లో ఎందుకు ఉండాలి? చేంజ్ అవుతే చేంజ్ కాదు కదా, మరి సిస్టమ్ చేంజ్ కాదు కదా అంటున్నారు. బట్ అకౌంటబిలిటీ లేకపోతే సిస్టమ్ మారే ఛాన్సే లేదు. సో అట్లీస్ట్ అంత అకౌంటబిలిటీ ఉండాలి. స్టూడెంట్స్ మాట్లాడే వాళ్ళందరినీ బీజేపీ వాళ్ళు యాంటీ నేషనల్స్ అంటున్నారు, ఏమంటారు?
ఐ థింక్ ఈ ఈ నేషనలిస్ట్ మంచి ఈ టైప్ ఇంకా ఎవరు నేషనలిస్ట్ లేరు అక్కడ. దీస్ ఆర్ ద ట్రూ పీపుల్ హూ బిలీవ్ ఇన్ డెమోక్రసీ. మీరు చూడండి, ప్రొటెస్ట్ కాన్స్టిట్యూషన్ పట్టుకున్నారు చేతిలో, రైట్స్ మాట్లాడుతున్నారు. సో యాంటీ నేషనల్ చెప్పే స్కోపే లేదు. అండ్ ద ఓన్లీ పీపుల్ హూ థింక్ ది యాంటీ నేషనల్ ప్రొటెస్ట్ ఎవరంటే వాళ్ళు ఆల్రెడీ అజెండా డిసైడ్ చేసుకొని వచ్చారు. ఓపెన్ మైండెడ్ ఉండే వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఇట్స్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్. అండ్ డిమాండ్ అడిగే వాళ్ళు, వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం అడుగుతున్నారో. ఇట్స్ ఫేర్, ఇట్ ఈస్ డెమోక్రాటిక్. సో యాంటీ నేషనల్ అయితే స్కోపే లేదు దాంట్లో. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది? అది నేను ఎక్స్పర్ట్ కాను చెప్పడానికి ఎలాంటి మార్పు రావాలి. బట్ సిస్టమ్ ఎఫిషియెంట్గా ఉండాలి అంతే చెప్తాను. ఈ లీక్స్ ఉండొద్దు, ప్రాబ్లమ్స్ ఉండొద్దు. అండ్ బేసిక్స్ రైట్ ఫుల్ఫిల్ కావడానికి ఇంత స్ట్రగుల్ చేసి వచ్చి అడిగి ఇవన్నీ చేయొద్దు. బట్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్, ఆ మాటకు వస్తే చేయాలి. ఇట్ హ్యాస్ టు బీ అలౌడ్, ఇట్ హ్యాస్ టు బీ ఫేర్. అండ్ పోలీస్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రొటెక్ట్ చేయాలి, నాట్ సిస్టమ్ కోసం వర్క్ చేయొద్దు. దే ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ ద పీపుల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు మనం తెలుసు దేశమంతా కూడా మరి పెద్ద ఎత్తున అటు ఢిల్లీలో కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో యువత మొత్తం కూడా మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీకి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి, ధర్మేంద్ర ప్రధాన్కి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం అనేది నిర్మాణం జరుగుతుంది. ఈ దేశంలో అన్ని వ్యవస్థలను వైఫల్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం అటు విద్యా వ్యవస్థ అయినప్పటికేమి, అదేవిధంగా అన్ని వ్యవస్థలలో కూడా ఈరోజు వైఫల్యం చెందింది. మరి ఆ నినాదాన్ని ముందుకు తీసుకొని ఇటు బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం ఇటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మరి మేమందరం కూడా కదం దొక్కాం. ఆ ఆధ్వర్యంలోనే ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదిక కూడా ఆ నిదానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఢిల్లీలో జరుగుతున్నటువంటి మరి పోలీసుల యొక్క అఘాయిత్యాలు, మరి పోలీసులు విద్యార్థుల మీద చేస్తున్నటువంటి దాడిని, శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాన్ని పోలీసులు హింసాత్మకంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ మేము అందరం కూడా గ్యాదర్ కావడం జరిగింది. సరే, మొన్న 22 తారీఖున జరిగిన సంఘటన, ఢిల్లీలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అయితే భారతదేశ చరిత్రలో ఒక చేదు రోజుగా, ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుంది. ఈ 22 తారీఖున జరిగిన ప్రతి విద్యార్థులపైన పడిన ప్రతి లాటికి వీళ్ళు సమాధానం చెప్పాలి తర్వాత ముందు. ఎందుకంటే ఈ మొత్తం ఈ పరిపాలన వ్యవస్థ కూడా డిక్టేటర్షిప్గా, ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో మాట్లాడే జర్నలిస్టులను కానీ తీసుకెళ్లి జైల్లో లేసుడు, గట్టిగా మాట్లాడితే ఈ ప్రభుత్వాలను క్వశ్చన్ చేస్తే నోరు నొక్కేసుడు. సో ఇట్లే అయిపోయింది, మొత్తం ఒక డిక్టేటర్షిప్ అందులోకి అయిపోయింది. నిన్న 22 తారీఖున ఢిల్లీలో ఎట్లా జరిగింది, మొత్తం ఒక రక్తపాతం జరిగింది. ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం వాళ్ళ లాఠీ చార్జెస్, మొత్తం రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్యానికి మాట్లాడే హక్కులు ఏవి లేకుండా, సో రాజ్యాంగానికి అలా రాస్తున్నారు. ఇప్పుడు మన అంబేద్కర్ గారు ఏమంటారంటే, రాజ్యాంగం కనుక ఈ దేశంలో సరిగ్గా అమలు కాకపోతే దాన్ని అమలు చేసే వాళ్ళని నిందించండి కానీ రాజ్యాంగాన్ని విమర్శించకండి అని అంటారు. సో సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది మొత్తం. మనం ఇప్పుడు ఈ సౌత్ ఇండియాలో కూడా మొత్తం ఈ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మొత్తం స్టార్టింగ్లోనేమో చెగువేరా, భగత్ సింగ్ అని అట్లా మాట్లాడు, తర్వాత ఇప్పుడు ఏమైంది, మొత్తం ఆయనకు చెగువేరా గురించి తెలుసా, మొత్తం క్యూబా దేశంలో ఈ నియంతృత్వ పరిపాలన, ప్రజల్ని అనగదొక్కడం, ఈ డిక్టేటర్షిప్, ఈ నియంతృత్వ పరిపాలన, ప్రజల్ని బానిసలుగా చేసుకొని పరిపాలించే ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు మొన్న జరిగింది కూడా, దేశంలోని విద్యార్థులందరూ ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఈ డిక్టేటర్షిప్ పరిపాలనకు వ్యతిరేకంగా ఢిల్లీలో కొట్లాడుతుంటే మరి ఈయన మాట్లాడలేదు. ఇప్పుడు ఈయనకేందంటే అదంతా అయిపోయింది. ఒకప్పుడు చెగువేరా, భగత్ సింగ్ మొత్తం అటు సైడ్ ఉన్నాయని ఇటు సైడ్ మారిపోయింది మొత్తం. సో ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కూడా, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా వీళ్ళు గట్టిగా ఇట్లాంటివి జరిగేటప్పుడు గట్టిగా విమర్శించేవాళ్ళు. సో ఇప్పుడు ఏమైందంటే కొంచెం అక్కడ జననాయకను సినిమా రిలీజు, సో ఆ ఆడవిడలో పడిపోయారు వాళ్ళంతా, మొత్తం ఇక్కడ కూడా మాట్లాడడం తగ్గిపోయింది. సో ఈ డిక్టేటర్షిప్, ఈ వ్యవస్థ ఇదంతా ఉన్నంతకాలం ఇది కొనసాగుతున్నది. ఖచ్చితంగా విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇది ఒక పెద్ద ఇప్పుడున్న సెంటర్ ఇప్పుడు ఒక నెల కావస్తుంది వాళ్ళు ప్రొటెస్ట్ చేయబట్టి, ఢిల్లీలో విద్యార్థులందరూ ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆ నీట్ స్కామ్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయబట్టి ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ ఒక మాట కూడా మాట్లాడలేదు, దాని మీద రియాక్ట్ కూడా కాలే. అంత పెద్ద ఎత్తున మొన్న లాఠీ చార్జీలు జరిగినాయి, ఇంత జరిగినా కూడా వాళ్ళు ఇంకా రియాక్ట్ కావట్లా. సో వాళ్ళు ఇప్పటికైనా రియాక్ట్ అవుతారు. పార్లమెంట్లో కూడా దాని గురించి ఏం మాట్లాడట్లేదు. సో రియాక్ట్ అవ్వాలని చూడాలి, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బ ఇప్పటికీ పడ్డది. ఇంకా ముందు ఇట్లాగే ఉంటే ఒక డిక్టేటర్షిప్ ఉన్న ఇట్లా ఉన్న దేశాలు ఏవి కూడా ఎదగల, ప్రభుత్వాలు మొత్తం కూలిపోయినాయి. సో ముందు కూడా అట్టే కనిపిస్తుంది, అట్టే ఉంటుంది.